వ్యాఖ్యలు చేశారని కూడా ప్రచురించారు. అదేవిధంగా 31 మందికి టిక్కెట్లు కట్, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలపై కేసీఆర్ ఆగ్రహం. సిట్టింగులైనా సీట్ గ్యారంటీ కాదు, సోషల్ మీడియాలో కాదు ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి, నేను ఒకసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్లే, జిల్లా కమిటీలు అనుబంధ సంఘాలన్నీ రద్దు, 60 లక్షల మంది మెంబర్స్ ఉంటే ఎందుకు ఓడినాం, ఢిల్లీలో వెధవలో రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని చెప్పి సీఎం కేసీఆర్ ఫైర్ అయినట్టుగా కూడా ప్రచురించారు. ఇంకా మనం చూద్దాం, వచ్చే ఎన్నికలు రేవంత్ వర్సెస్ కేసీఆరే, బీఆర్ఎస్ చచ్చిన శవంతో సమానం, కేసీఆర్ చావును నేను కోరుకోను, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలతో సంబంధాలు లేవు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన పార్టీకే భవిష్యత్తు లేదు, కొత్త పార్టీ సంగతి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే పరోక్షంగా మరి కవిత పెట్టిన ఏదైతే టీఆర్ఎస్ ఉందో తెలంగాణ రాష్ట్ర సేన, దానికి దిక్కు లేదు, ముందు బీఆర్ఎస్కే దిక్కు లేదు, ఆ పార్టీ సంగతి తర్వాత అని చెప్పి ఎద్దేవా చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ చచ్చిన శవంతో సమానమని, కేసీఆర్ తన శత్రువు కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు చెడు జరగాలని కోరుకుంటుంది ఆయన కుటుంబమేనని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలతో ఎలాంటి సంబంధాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం అంతా ఒకటేనని, రంగు రుచి లేదని వ్యాఖ్యానించారు. వారు నటిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి అని, ఆయన చావును తానెందుకు కోరుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే తమకు మంచిదని రేవంత్ రెడ్డి, కేసీఆర్ మరమనిషో కాదో కుటుంబ సభ్యులకే తెలియాలన్నారు. వివక్ష లేని పాలన కాంగ్రెస్ దని, తమకు ప్రతిపక్షమే లేదన్నారు. వచ్చే ఎన్నికలు కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్గానే జరుగుతాయన్నారు. తాము సిపిఐ, సిపిఎం, టీజేఎస్ కలిసి పోటీ చేస్తామన్నారు. అదేవిధంగా సిబిఐ విచారణ కోరిన కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని విచారణ కోసం కేంద్రం వద్దకు వెళ్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టు పరిధిలో ఉందని ఆయన తోసిపుచ్చారు. ఇక అదేవిధంగా అసెంబ్లీ భవనాలకు నష్టం కలగకూడదన్నారు. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అసెంబ్లీ ప్రాంగణ భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై అంతకుముందు శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ మీద ఆయన మరి తనకున్న అభిప్రాయాన్ని తెలిపారు. అసలు బీఆర్ఎస్ పార్టీనే లేదు, అది ప్రజలకి ఎప్పుడో తెగిపోయింది, ఇది కేవలం కూడా రేపు నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చేది రేవంత్ వర్సెస్ కేసీఆరే. కొత్త పార్టీ సంగతి ఏంటి అని అడిగినప్పుడు కొత్త పార్టీ సంగతి దేవుడు, బీఆర్ఎస్కి అక్కడ దిక్కు లేదు అని చెప్పి చాలా చిన్నగా ఆయన చెప్పడం అయితే జరిగింది. బీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగానే ఉంటుంది. మీ చావు, నా చావు నువ్వు కోరుకోవాలన్నావేమో, నేను చావునని గతంలో కేసీఆర్ అన్నారు కాబట్టి మీ చావు మేమెందుకు కోరుకుంటాం, మీరు బతికే ఉండాలి. అసలు ముందు మనుషులు ఎవరో, మన మనుషులు ఎవరో మీకు మీరే చూసుకోవాలి. మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో మీకే ఒకరికొకరికి పడి చావడం లేదు, మీ వల్లనే మీలో మీకే పడినప్పుడు మాకేంటి ప్రాబ్లం అనే విధంగా మరి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దీంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారిన సంగతి మనందరికీ కూడా విదితమే. ఇంకా 31 మందికి టికెట్లు కట్, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం. ఎందుకయ్యా మీరు ఇంతమంది ఉండి మనం ఎందుకు ఓడినాము, ఇలా ఓడినామంటే కారణం ఏంటి, మీరు గ్రౌండ్ స్థాయిలో లేకుండా ఏదో షో పుటప్పులు చేసే కుదరదు. 600 నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే ఆ మాట మరి తప్పినట్టే. 31 మందికి మీకు రాజకీయ సమాధి కడుతున్నానన్నట్టుగా హెచ్చరించలు జారీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా పార్టీ ఆదేశాలు పాటించకుంటే టికెట్ కట్ చేస్తారని గులాబీ దళపతి కేసీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలపై, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన మినీ ప్లేనరీలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇంకా బిఎల్ఓ జాబితాను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 31 నియోజకవర్గాలను జాబితా రాలేదని, సభ్యత్వ నమోదులో చురుగ్గా లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిట్టింగులను కూడా చూడనని, టికెట్లు ఇవ్వనని తేల్చి చెప్పారు. 15 రోజుల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలి. టికెట్ కేటాయింపులకు సభ్యత్వ నమోదు ప్రామాణికం, సోషల్ మీడియాలో యాక్టివ్గా కాదు ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి. సభ్యత్వ నమోదును పట్టించుకోకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా చూడండి, టికెట్ ఇవ్వరని నేను ఒకసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్లేనని హెచ్చరించారు. సభ్యత్వం సరైన వాళ్ళకి ఇవ్వాలని, రాశి కంటే వాసికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 60 లక్షల మందికి సభ్యత్వం ఉంటే ఎందుకు ఓడినామన్నారు. అందరూ కూడా క్షేత్రస్థాయిలో పని చేయాలని ఒక రకంగా ధ్వజమెత్తి ఆయన వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇది స్వీట్ వార్నింగ్ కూడా కాదు, చాలా ఘాటు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్.
ఎందుకయా ఇంతమంది మనం ఉండి మరి ఓడిపోవడానికి కారణాలేంటి, మీరు ఫీల్డ్ లెవెల్లో మరి జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పకనే చెప్పారు. హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా సీనియర్స్కి, సిట్టింగ్లందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసేయటం అయితే జరిగింది. బొందలగట్టుగా తెలంగాణ, ఒకప్పుడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ నేడు బొందలగట్టుగా మారుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మరి సార్ ఉన్నప్పుడు మొత్తం కూడా మంచిగా ఉందంటే ఇప్పుడైతే బొందలగట్టుగా కనబడుతుంది. తప్పే ఉంది, మరి కేసీఆర్ గారి కళ్ళకు అలా కనబడుతుందేమో, కానీ తెలంగాణ ప్రజలందరూ అలా అనుకుంటున్నారంటే దీనిలో వాస్తవం ఉందో లేదో అదొక రాజకీయ విమర్శగా చూడాలి. దీనిలో 100% కేసీఆర్ తనకు మాత్రం బొందలగట్టుగా కనబడుతున్నట్టుంది. ముఖ్యమంత్రి మంత్రుల భాషను చూస్తుంటే జాలి వేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారం చేతకాక చిల్లర కూతలు కూర్చున్నారని ధ్వజమెత్తారు. భాష, యాస ఏం కేసీఆర్ గారు, మరి ప్రస్తుతం మంత్రులు అందరూ కూడా మరి నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని చెప్పి మీరు ఏవైతే మాటలు, ఎందుకంటే ఘాటు వ్యాఖ్యలు చేశారు కదా సార్ మీరు ఎంతోమంది దగ్గర. ఇప్పుడు మీరు నవ్వు వస్తుంది అంటే మరి కారణం ఏంటంటే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. మీరు నవ్వు తప్పితే ఇంకేది లేదు. ఆ నవ్వు కూడా లేకపోతే నవ్వుల పాలు అవుతారు అని చెప్పి ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు, తలపండిన మేధావులు చెప్తున్నారు. కేసీఆర్ గారికి అలా ఉండటంలో తప్పులేదు. ధాన్యం కొనుగోలు చేయలేని చేతకానితనంలో రైతులను గోసపెడుతున్నారని, గడిచిన 10 ఏళ్లలో రైతును రాజును చేస్తే నేడు మళ్లీ రోడ్డున పడేస్తున్నారని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉపనేతలు హరీష్ రావు, తలసాని, సబితా, మధుసూదనాచారి, ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి సహా కీలక నేతలంతా ఈ ప్లేనరీలో పాల్గొనడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు కవిత గారు ఇచ్చిన ఒక ట్విస్ట్తో బీఆర్ఎస్లో ఒక పెద్ద కుదిపే వచ్చింది. ఏమాత్రం గ్యాప్ అయితే ఇవ్వడం లేదు. గ్యాప్ లేకుండా మరి ప్రజల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇదేదో ముందు నుంచి ఉంటే ప్రజల్లో మరింత మీకు మైలేజ్ వచ్చేది కదా కేసీఆర్ గారు. మీరు ఫామ్ హౌస్లో కూర్చుని పోయి ఈ రోజు వరకు మరి ఒక్కసారి కవిత గారు కొట్టిన దెబ్బతో బీఆర్ఎస్ పార్టీ నేతలందరికీ కూడా చెమటలు పడుతున్నాయి అయితే అనుకోవచ్చు. మరి తద్వారా మనంగానే ఇలాగే నిస్తేజంగా ఉండిపోతే మాత్రం అసలుకే ఎసరొస్తుంది అనుకున్నారు ఏమో, కానీ తనదైన శైలిలో వాగ్ధాటితో మరి మాట్లాడటానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. పాపం ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా మరి పార్టీలో జీవత్వాన్ని నింపడానికి కేసీఆర్ గారు తహతహలాడుతున్నారు అనడానికి మనకి ఉదాహరణగా మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఎస్, ఇది ఇలా కొనసాగితే ముందుకు వెళితే ఆరోగ్యకరమైన వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే సద్విమర్శలు చేస్తూ మరి ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి అది అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు బలంగా పనిచేయాలని మనం కూడా కోరుకుందాం. ఇక అదేవిధంగా చూసుకుంటే వైద్య రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచి అని, దేశంలో 50% వైద్య సేవలు ఇక్కడే అందాలని చెప్పి మరి చెప్తున్నారు. దేశంలోని వైద్య రంగంలో 50% పైగా సేవలు తెలంగాణ నుంచి అందించాలన్న గొప్ప లక్ష్యంతో రాష్ట్రంలోని ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల విధానపరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుంది. విద్యారంగం అభివృద్ధికి, వైద్య రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో హాస్పిటల్ నిర్మించిన ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అపోలో గ్రూప్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డితో పాటు యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణను మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకుందని, వైద్య రంగాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి వెల్లడించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకోనని ఒట్టేస్తావా? కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే కవిత మాటలకు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కవిత చెబుతున్నట్లు కేసీఆర్ ఎవరి బందీలో ఉన్నారని, కేసీఆర్ మన మనిషి, మనసున్న మనిషా అని కవితలకు జవాబు ఇవ్వాలన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోనని కేసీఆర్ దేవుడిపై ఒట్టు వేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పై మరి గడువు తీరిందని, బీఆర్ఎస్ పైరి గడువు తీరిందని, ఇక ఆ పార్టీతో పని లేదని చెప్పి మరి విమర్శించడం అయితే జరిగింది. ఇక ఆంధ్ర యూనివర్సిటీకి 500 కోట్లు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. రైట్. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు వర్సిటీ అభివృద్ధికి 500 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. ఏయూకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉందని, ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే వచ్చారని వివరించారు. నోబెల్ బహుమతి గెలుచుకున్న సర్ సివి రామన్ సైతం ఇక్కడే చదువుకున్నారని గుర్తు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో చదివి దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు
ప్రస్తుతం పనిచేస్తున్న ప్రొఫెసర్లు కలిసి మరో 500 కోట్లు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అంతా కలిసి ముందుకొస్తే ఈ నిధి సమరం కూడా మరి పెద్ద విషయం కాదన్నారు. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తే యూనివర్సిటీ ప్రపంచ స్థాయికి వెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారని ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే పోలీసులకు బర్త్డే గిఫ్ట్. మరి డీజీపీ మరి నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమైన శాంతి భద్రతలకు పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించే తెలంగాణ పోలీసులకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డీజీపీ బి శివధర్ రెడ్డి తీపి కబురు అందించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే దిశగా ఒక చారిత్రాత్మక